బిజినెస్ ప్రమోషన్స్ అయినా పర్సనల్ ప్రమోషన్స్ అయినా పీక్ స్థాయిలో జరగాలంటే ఎన్ఎస్ఆర్ ప్రమోషన్స్ విభాగాన్ని సంప్రదించండి. నమస్తే, నేను మీ ప్రత్యూష. మీరు చూస్తున్నారు ఎన్ఎస్ఆర్ న్యూస్. ప్రస్తుతం మనం ఉరుసు కరీంబాద్లోని బీరన్న దేవాలయం దగ్గర అయితే ఉన్నాము. బీరన్న ఆలయంలో బీరన్న దేవుడి బోనాల సమర్పణ అయితే ఉంది. పేరుకు బోనాల సమర్పణ అనేది పేరుకు కురుమ కులస్తులే అయినా కూడా అన్ని కులస్తుల వాళ్ళు బీరన్నకి బోనం అయితే సమర్పిస్తారు. ఇక్కడే కాదు, కాశీబుగ్గ, రంగశాయిపేట, కరీమాబాద్ ఇలా ప్రతి ఒక్క ప్లేస్ లో బీరన్నకు సంబంధించి దేవాలయంలో బోనాన్ని సమర్పించడం అనేది తొలి ఏకాదశి సందర్భంగా ఇదొక ఆచారంగా ఉంది. సో ప్రస్తుతం మనం బీరన్న టెంపుల్లో ఉన్నాము. కొంతమంది భక్తులను వారి మాటలని బోనానికి సంబంధించి విశిష్టతని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కరీంబాద్ నుండి వస్తాను. ప్రతి ఇయర్ బాగా అనిపిస్తుంది, మంచిగా జరుగుతుంది. ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? మేము 5 years నుండి వస్తాను. బోనం ఏమైనా చేస్తారా? లేదు, దర్శనానికి వస్తాం, ఓన్లీ బోనాలు చూడడానికి వస్తాం. ఎలా ఉంది మీ ఫీలింగ్? ఎలా ఉంది ఇప్పుడు? బాగుంటుంది, ప్రతి ఇయర్ సూపర్ హ్యాపీ. అంటే ఈ బీరన్న స్వామికి ఎప్పుడు చేస్తారు కదా, ఫస్ట్ మేము చిన్నతనం నుంచి చేస్తూనే ఉన్నారు అన్నట్టు. మేము అంతా ఇక్కడే ఉంటాము. ఇక్కడ ఇది ఫేమస్ మాకు. అట్లా చిన్నతనం నుంచి ఈ బోనాల పండుగ అంటే ఒక కుర్మ వాళ్ళకి గొల్లలకి అంటారు, కానీ చూడడానికి మాకు కూడా ఇది పండుగే. చాలా బీరన్న మీద మీకు ఏమైనా నమ్మకం ఉందా? ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే ఆయన మహత్యం ఆయనదే. మన ప్రతి ఒక్క దేవుడే కదా, అలానే ఆయన మహత్యం ఆయనది. మేము కూడా నమ్ముతాం వాళ్ళతో పాటుగా. మేము కూడా వస్తాం, మంచిగా కొబ్బరికాయ కొట్టుకుంటాం, ఆయన బొట్టు పెట్టుకుంటాం, అన్నీ చేసుకుంటాం మేము కూడా. జాతర ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి. అంటే ఎవ్రీ ఇయర్ చాలా బాగా చేస్తారు, ప్రతి సంవత్సరం. ఎలా ఉంది సార్? అంటే మీరు కొత్తగా వచ్చారా, ఎప్పుడు వస్తుంటారా? ఎప్పుడు వస్తుంటాం మేడం, మాది ఖమ్మం. ప్రతి ఇయర్ వస్తుంటారా? ప్రతి ఇయర్. ఎలా ఉన్నాయి సార్ ఏర్పాట్లు? ఎలా ఉన్నాయి? బాగుంది మేడం. బీరన్న మీద మీకు నమ్మకం చాలా ఉందా సార్? అందుకనే కదా మేడం ఖమ్మం నుంచి ఇక్కడ దాకా వచ్చింది. ఓకే సార్. అంటే మీకు ఏమైనా బోనం అట్లాంటిది ఏమైనా సమర్పిస్తుంటారా సార్? లేదు మేడం, అంటే దర్శనానికి వస్తామండి. ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడనే. ఎన్ని సంవత్సరాల నుంచి ఎత్తుతున్నారు? నాకు తెలిసిన వరకు అయితే 20 సంవత్సరాలు అవుతుంది. అంటే ఏమైనా మొక్కుకొని అట్లా బోనం అనేది చేస్తారా? ఆనవాయితీగా వస్తుంది. ఆనవాయితీగా వస్తుంది. మనం మొక్కుకున్నవి కూడా నెరవేరుతాయి. ఇది కొన్ని 100 ఏళ్ళ కంచెలు వస్తుంది. మేము 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అవుతుంది మేము చేయబట్టి. మీ పేరు? నా పేరు శృతి. ఎన్ని సంవత్సరాలు అవుతుంది బోనం? నాకు తెలిసి ఒక 15 years బ్యాక్ నుంచి. ఎట్లా బోనం ఎట్లా ప్రిపేర్ చేస్తారు? బోనం బోనం బియ్యం నానబెట్టి బెల్లన్నం వండి నైవేద్యం పెట్టి దేవునికి మేము ప్రసాదం ఇస్తాం. అట్లా బీరన్న దేవుడికి చాలా మనకు అనుకున్నట్టుగా అనుకున్నవి నెరవేరుస్తాడు. చాలా కోరికలు అనేవి నెరవేరుస్తాడు. అందరినీ చల్లగా చూస్తాడు. అందరినీ చల్లగా చూసే దేవుడు ఆయన. లావణ్య. ఎన్ని సంవత్సరాలు అవుతుంది బోనం? మా మ్యారేజ్ అయిన కాంచి ఎత్తుకుంటున్నాను. మా తాతల కాలం నుంచి వస్తుంది ఇది. మాకు 18 years నుంచి నేను ఎత్తుకుంటున్నా. అంటే ఏమైనా కోరికలు నెరవేరినాయని అట్లా అయితే ఏది మొక్కుకున్నది జరుగుతుంది. నమస్తే సార్, జాతర ఏర్పాట్లు ఎలా ఉన్నాయి సార్? ఇది తొలి ఏకాదశి, దానికి అందరం కూడా తొలి ఏకాదశి సంబరాలు చేసుకుంటాం. ఆ మాతను భగవంతుని కల్వరించి తప్పకుండా అందరి ఆశీర్వాదం తీసుకొని తొలి ఏకాదశి మళ్ళా ఏకాదశి వరకు కూడా మాత భగవంతుని ఆశీర్వాదంతో అందరం సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తాం. సార్ మీరు అంటే ప్రతి సంవత్సరం వస్తుంటారా? ఏదైనా నమ్మకం ఉందా సార్? బీరన్న ప్రతి సంవత్సరం బీరన్న గుడికి వచ్చి దర్శనం చేసుకున్నాడు మాకు ఆనవాయితీ. ఈ కుర్మ కులస్తులతోని ఆప్యాయంగా మాట్లాడి వాళ్ళ ఇళ్ళలోకి పోయి మేము మంచి చెడ్డలు చూసుకొని అట్లా ప్రతి సంవత్సరం ఇట్లా గత 20 ఏళ్ళ కాంచి మేము చేస్తున్నాం. వారి ఆశీర్వాదం కూడా తీసుకుంటాం. ముందుగా అందరికీ చెనర్తండి.
ప్రతి సంవత్సరం ఒక 50,000 మందితోని ఘనంగా వీరప్ప దేవస్థానంలోని పూజలు జరుగుతాయి. నాకు ప్రత్యేకంగా తెలంగాణ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ తెలంగాణ స్టేట్ సెక్రటరీ అండి. నేను ప్రత్యేకంగా నాకు ఆహ్వానం పంపినాకు ఎంతో సంతోషంగా ఉంది. ప్రతిసారి ఎంతో పెద్దగా 50,000 మందితో గౌరవంగా జరుగుతుంది కాబట్టి మాకు ఆహ్వానం వచ్చిందండి. సంతోషం. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు సార్ మీరు? నేను ఒక 7 years 8 years నుండి వస్తున్నాను. అంటే మీకు ఏమైనా నమ్మకం ఉందా? మీరు ఏమైనా బోనం సమర్పిస్తారా? చాలా నమ్మకం ఉంది, చాలా నమ్మకం ఉంది. బీరన్న దేవుడైనా అక్కమంకలమ్మైనా చాలా నమ్మకం ఉంది. మా కులదైవుడు. మేము ఇక్కడికి ఒక 7-8 years నుండి రెగ్యులర్గా వస్తున్నామండి. కుల బాంధవులకు శరణార్థి. నేను కరీమాబాద్ కుర్మ కులస్తులటువంటి ప్రధాన కార్యదర్శి, మాజీ ప్రధాన కార్యదర్శి అండి. ఈ రోజున బీరన్న బోనాలు అంటే ఒక ప్రత్యేకత ఉంటుంది. దీనికి ఏంటిదంటే మన కరీమాబాద్కు ఒక గుర్తింపు ఉంది. మన దగ్గర గావుపట్టే కార్యక్రమం ఉంటుంది. ఈ గావుపట్టే కార్యక్రమాలు ఏంటంటే మనకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈ ప్రత్యేకతలో ఏంటంటే మనకు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మీడియా మిత్రులు కానీ మాకు చాలా సపోర్ట్ చేస్తారు. మేము ఉదయం 10 గంటలకు జెండా కార్యక్రమం తీసుకొని మా పుర వీధి నుండి మేము బయలుదేరడం జరుగుతుంది. వచ్చిన తర్వాత మా బీరన్న గుడి దగ్గరికి వచ్చి జనగణ వందనం మేము పాడుతాము. పాడిన జెండా వందనం చేసి మేము జెండా ఎగరడం జరుగుతుంది. తదుపరి 3 గంటలకి బోనాలను మేము ఎత్తడం జరుగుతుంది. ఈ బోనాల్లో మా కుల పెద్ద మనుషులు ఉంటారు. ముందుగా దయ్యాల పురుషోత్తము, రెండో పెద్ద మనిషి మండల్ రాజుగారు ఉంటారు. ఈ బోనాల కార్యక్రమంలో మాకు మా తూర్పు ఎమ్మెల్యే గారు కొండా సురేఖ మేడం గారు మరియు ఎమ్మెల్సీ మురళీధర్ సార్ గారు ప్రత్యేకంగా వచ్చేస్తారు. దీనికి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరిని మేము ఇన్వైట్ చేయడం జరుగుతుంది. ఆ పార్టీ ఈ పార్టీ అని మా కులంలో ఏముండదండి. ప్రతి ఒక్క పార్టీని మేము ఇన్వైట్ చేస్తాము. ప్రతి ఒక్కరు వచ్చేసి ఇక్కడ బీరన్న కాడ గావుపట్టే కార్యక్రమంలో ఒక రసవత్తంగా జరుగుతుంది. బీరన్న ఒక మన బొడ్రాయి ఉంటుంది. ఆ బొడ్రాయి దగ్గర రాగానే జన సముద్రం అయిపోతుంది. అక్కడ గావుపట్టే కార్యక్రమంలో పబ్లిక్ని మేము అదుపులో చేయలేకపోతాము. దీనికి మాకు సపోర్టెడ్గా మాకు మిల్స్ కాలనీ పోలీస్ వాళ్ళకి మేము ఇన్ఫర్మేషన్ ఇస్తాము. సో మాకు వాళ్ళు రో పార్టీ మాకు అరేంజ్మెంట్ చేస్తారు. ఈ రో పార్టీతో ప్రతి ఒక్క పబ్లిక్ని మమ్మల్ని ఒక సెక్యూరిటీగా పెట్టేసి మాకు మాకు సెక్యూరిటీ ఇస్తారు. సో మేము మీడియా మిత్రులకి మాకు ఒక పోలీస్ సిబ్బందికి ప్రతి ఒక్కరికి మేము పేరు ధన్యవాదాలు చెప్తాము. అదేవిధంగా బీరన్న బోన్తో మేము వచ్చి రాగానే ఇక్కడ మాకు కళ్యాణం జరుగుతుంది. మాకు బీరన్న పెళ్లి చేసుకోవడం ముందు ఏంటంటే ఒక బీరన్న మహంకాళి అమ్మవారు ఉంటారు, చెల్లె తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ మాకు పట్నం వేస్తాము. ఈ పట్నం ద్వారా ప్రతి ఒక్క మాకు బీరన్నలు ఈ బీరన్నలు ఉంటారు. వీళ్ళు మాకు సైదాపురం నుండి వస్తారండి. వీళ్ళు వాళ్ళ ఒక విన్యాసలతోటి ప్రతి ఒక్కరిని అబ్బురపరుచుకుంటూ తీసుకొస్తూ ప్రతి ఒక్కరిని మన అంగరంగ వైభవంగా ఈ బోనాలను తీసుకోవడం జరుగుతుందండి. ప్రతి ఒక్క దగ్గర ఏంటంటే ప్రతి ఒక్క బీరన్న బోనాలు జరుగుతాయి. ఇక్కడ విశిష్ట ఏంటంటే కరీమాబాదు బోనాలు అంటేనండి గావుపట్టే కార్యక్రమం. మొత్తం జిల్లాలో మొత్తం ఎక్కడ జరగదండి. ఈ గావుపట్టే కార్యక్రమం ఒకటి మా కరీమాబాదు బీరన్నలు, కరీమాబాద్ మా కుల పెద్ద మనుషులు, కరీమాబాద్ కమిటీ, కరీమాబాద్ కులవస్తులకే ఇది ఒక చెందుతుందని మేము సంతోషపడుతున్నాం. మేడం అతిపెద్ద నగరమైన వరంగల్ నగరము. ఈ నగరంలో కుర్మ కులస్తుల కరీంబాద్ ఏరియా అంటే బీరన్న బోనాలు అంటే అతిపెద్ద జనసంద్రంతో సాగుతున్న పెద్ద కార్యక్రమం ఇది. ఇందులో కుర్మ కులస్తులు అతిపెద్ద సంఖ్యలో పాల్గొని చిన్న పిల్లల నుంచి పెద్దల దాకా అతి ఉత్సాహంతో బాగా ఎంజాయ్మెంట్ చేసుకుంటూ అసలు కరీంబాద్ బోనాలు అంటే అసలు వరంగల్నే పెద్ద కీర్తి దీనికి. బట్ ఏకాదశి ఎప్పుడొస్తుందని చెప్పి జనాలు ఎదురు చూస్తూ ఉంటారు. బట్ అందులోది ఇది గౌ పిల్ల అంటే చాలా మందికి చాలా సంతోషంగా ఉంటారు. అందుకోసమని కుర్మ కులస్తులు బీరన్న దేవుడు అంటే చాలా నమ్మకంతో ఇక్కడికి అందరూ చాలా మంది కులస్తులు బీరన్న దేవుని చాలా కుర్మ కులం అని కాకుండా వివిధ కులాల నుంచి కూడా బీరన్న బండారు అంటారు. అసలు దీని బొట్టును బండారు అని చెప్పి పెద్ద కీర్తి ఉంటుంది అన్నట్టు. ప్రతి ఒక్క కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా వచ్చి దేవుని ఎక్కడ కోరుకున్న మొక్కు అయితే నేను ఒక 15 years నుంచి ఈ దేవునికి నేను ఇక్కడికి వచ్చి మొక్కున్న కోరికలు నాకు చాలా సంతోషంగా ఈరోజు కూడా మా అన్న హ్యూమన్ రైట్స్ కమిషన్లో స్టేట్ కార్యదర్శి తెలంగాణ స్టేట్లో మా అన్న నాగరాజ్ అన్నను కూడా ఈరోజు మేము కలవడం జరిగింది. మాకు చాలా సంతోషంగా ఉన్నది. బట్ ఈ పండుగ కూడా ఇంకా మంచిగా జరగాలి. పల్లెటూళ్ళు అయితే వారం 15 రోజులు జరుగుతుంది ఈ పండుగ. కానీ మన వరంగల్ నగరం మహా పెద్ద నగరం కాబట్టి ఒక రోజుతోనే పూర్తి. ఎందుకంటే చాలా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి ఈ పండుగకు, చాలా విశిష్టత ఉంటుంది. ఒకరోజు బోనాలు, ఒకవేళ అక్కమంకాలి బోనాలు, ఒక నాగవేలి బోనాలు, లగ్నం బోనాలు చాలా ఉంటాయి. కాబట్టి పల్లెటూళ్ళలో బాగా ఉంటుందండి. మనం మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ గారితో ఉన్నాము. తనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. సార్, జాతర ఏర్పాట్లు ఎలా ఉన్నాయి సార్? మీ అభిప్రాయం ఏంటి? నేను శాసనసభ్యునిగా ఉన్నప్పుడు, మేయర్గా ఉన్నప్పుడు ఈ ఆలయానికి ఫ్లోరింగ్ చేయించడం జరిగింది. కాంపౌండ్ వాల్ కూడా చేయడం జరిగింది. ఫంక్షన్ హాల్ కూడా
నిధులు కేటాయించడం జరిగింది, కానీ దాన్ని పూర్తి చేసుకోలేదు. నా వ్యక్తిగతంగా 2007లోనే 50,000 రూపాయలు కూడా దీనికి ఇవ్వడం జరిగింది. ఇది ఒక్కటే కాకుండా దేశపేటలో 1200 గజాలు 30 లక్షల రూపాయల నిధులు వివిధ చందాదారుల ద్వారా ఇప్పించి 1200 గజాల భూమి అంటే 5-6 కోట్ల రూపాయల భూమి బీరన్న దేవుడికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఓసిటీలో ఉన్నటువంటి బీరన్న దేవుడికి ఆలయానికి కూడా భూమిని ఇవ్వడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఓసిటీ కానీ దేశాపేట కానీ ఇవాళ కరీంబాద ఉరుసుకు సంబంధించిన బీరన్న ఆలయాలు కానీ ఎంతో భక్తి శ్రద్ధలతోటి మేము ఎంతో విశ్వాసంతో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ రోజు తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ గారి నాయకత్వాన్ని ఆ రోజు చేసుకోవడం జరిగింది. కానీ ఈరోజు మేము చూసాం, మమ్మల్ని కాకుండా ఈ కమిటీలను కూడా అడగండి, కనీస ఏర్పాట్లు కూడా లేవు. ఈ ఉత్సవాలకు సంబంధించి ఎక్కడ కూడా ఆదరణ తగ్గిపోయే విధంగా ప్రభుత్వం ఈరోజు స్పందించడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే తెలంగాణ ప్రభుత్వంలో బీరన్న యొక్క ఉత్సవాలు అంటే కనీ విని ఎరగని స్థాయిలో మళ్ళీ పునర్వైభవం తీసుకొస్తామని కూడా ఈ సందర్భంగా ఆలయ కమిటీ వాళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది. బీరన్న దేవుడు అంటే ఒక కుర్మలకే కాదు, ఒక యాదవులకే కాదు, ఇక్కడ ఉన్నటువంటి హిందువులందరికీ ఇతర కులస్తులకు కూడా పూర్తి విశ్వాసం. ఆయన ఆలయానికి వెళ్ళి భక్తి శ్రద్ధలతోటి మనము తొలి ఏకాదశి రోజు దర్శనం చేసుకుంటే, ఆ బీరన్న యొక్క దేవుని దర్శనం చేసుకుంటే కాశీలో బొక్క మోగాలని అంటారు, అదేవిధంగా కాశీలో గంట, ఇక్కడ ఉన్నటువంటి బొక్క మోగాలని అంటారు. కాబట్టి అది తొలి పండుగ, తొలి ఏకాదశి ఈరోజు బీరన్న దేవుడి మీదకి వెళ్ళి వెళ్తుంది. కాబట్టి అందరు కూడా పూర్తి విశ్వాసంతో బీరన్న దేవుడిని నమ్మకం అనుకున్నది జరుగుతుందని విశ్వాసం. అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మీరు వ్యక్తిగతంగా కానీ ప్రభుత్వంగా కానీ ఏమన్నా నిధులను కానీ ఏమన్నా సహాయం అనేది దీనికి చేసినప్పుడు దీనికే 2007లో 50,000 రూపాయలు నేను ఇవ్వడం జరిగింది. ఈ ఫ్లోరింగ్ చేయించడం జరిగింది, కాంపౌండ్ చేయించడం జరిగింది. అదేవిధంగా దేశాపేటలో ఉన్నటువంటి 1200 గజాలు అంటే 5-6 కోట్ల రూపాయల విలువ చేస్తే అది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఓసిటీలో స్థలాన్ని ఇవ్వడం జరిగింది బీరన్న దేవుడికి. భవిష్యత్తులో రంగచేపేట కూడా చేయిస్తామని కూడా మాట ఇవ్వడం జరిగింది. వ్యక్తిగతంగా ప్రభుత్వరంగా మా ప్రభుత్వంలో చేసినాం, నా వ్యక్తిగతంగా కూడా ఇవ్వడం జరిగింది. మనం ఆలయ అధ్యక్షులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. భక్తులు అయితే బోనాలను సమర్పించడానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు అనే విషయాన్ని వాళ్ళ మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేను బీరన్న దేవస్థాన కమిటీ చైర్మన్గా గత 13 సంవత్సరాల కంచెలు చైర్మన్గా చేసుకుంటూ రావడం జరిగింది. ఈసారి కూడా నేనే అధ్యక్షుని చేస్తున్నా. మా కుర్మల ఇలవెల్పైన శ్రీ బీరన్న బోనాల జాతరను అత్యంత వైభవంగా చేయడం జరుగుతుంది. సుమారుగా 1,50,000 నుంచి 2 లక్షల మంది భక్తులు వచ్చారు. 4 రాష్ట్రాల నుంచి, ఛత్తీస్గఢ్, కర్ణాటక, వివిధ రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు వచ్చి భక్తులు వచ్చి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. అత్యంత వైభవంగా ప్రతి గ్రామాలలో జరుగుతాయి. కానీ ఈ యొక్క నగరంలో, సిటీలో ఇంత గొప్పగా జరగడం మన ఉరుసు కరీమాబాద్కే చెందుతుంది ఆ ఘనత. మేమందరం కుల సభ్యులను, కమిటీ సభ్యులను, మా పెద్దలను, రాష్ట్ర నాయకులను అందరినీ కలుపుకొని అందరి సలహాలు తీసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ఇప్పటి వరకు ఎటువంటి ఆటంకాలు జరగలేదు. బీరన్న దేవుని వల్ల అందరం మంచిగా ఉంటాం. అందరి ఆశీస్సులు కానీ మాకు సహకారాలు కూడా అన్ని రకాలుగా అందినాయి. ఇంతమంది వచ్చిండ్రు అని అంటున్నారు కదా, 2 లక్షల మంది సుమారుగా వచ్చారు అని అంటున్నారు. అలాంటి భక్తుల కోసం మీరు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? తప్పకుండా మేడం, మా వాటర్ సప్లై చేసినాం. కొద్దిగా మాకు ట్రాఫిక్ జామ్ కాకుండా కూడా కొంతమంది ప్రభుత్వ నాయకులు, ఇవాళ పోలీస్ డిపార్ట్మెంటు ఎన్నో లేని విధంగా 120 మంది పోలీసులు వచ్చి ఇలా బందోబస్తు నిర్వహించి ఆ గావుబట్టే కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. గతంలో కొన్ని ఇబ్బందులు అయినాయి, లాఠీ చార్జ్ జరిగినాయి. రాజకీయ నాయకులు, వివిధ పార్టీ రాజకీయ నాయకులు వస్తారు, అందరూ దర్శనం చేసుకుంటారు, అందరూ మొక్కుతారు. మేము కూడా పార్టీలకు అతీతంగా అందరి రాజకీయ నాయకులందరూ అందరినీ ఆహ్వానిస్తాం. మా రాష్ట్ర నాయకులు వస్తారు, అందరూ సంతోషంగా వచ్చి బీరన్న స్వామిని దర్శించుకుంటారు. గావుబట్టే కాడ కూడా ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఈసారి మంచిగా జరిగినాయి. పోలీస్ బందోబస్తు అయితే చాలా చేసారు. మున్సిపాలిటీ సిబ్బంది అంతా నీట్గా చేసారు. మురమా వచ్చింది, వాటర్ సప్లై చేసినాం, ఎలక్ట్రీషియన్ అంతా గవర్నమెంటే చూసుకున్నది. మనకు ఎటువంటి లోపాట్లు లేకుండా చూసుకున్నది. కాకపోతే ఇంతకుముందుకు మా రాష్ట్ర నాయకులు చెప్పినట్టు మా కుర్మలకు ప్రత్యేక స్థానం కల్పించాలి. దేవస్థానాల చైర్మన్ కానీ రాజకీయంగా అభివృద్ధి చెందే విధంగా చేయాలనేది మాకు అందరికీ ఆకాంక్ష, కోరిక. కుర్మలు అంటే ఎవరు మామూలుగా ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు జీవాలను. ఇవాళ వెనకట విషయం ఏంటంటే మాదంతా జీవాలను చదువుకుంటా, మా జీవాలంటే మా గొర్రెలు చదువుకుంటా వాటి బొచ్చును కత్తిరించి వాటిని గొంగలు తయారు చేసి రగ్గులు, ఇలా కోట్లు కూడా తయారు చేసుకుని మిలిటరీ భారతదేశ చుట్టూ మిలిటరీలు ఉండేటోళ్ళు కూడా
చలికి తట్టుకునే విధంగా ఆ యొక్క గొర్రె నుంచి వచ్చిన నూలును కట్ చేసి రగ్గులను చేసుకొని వాళ్ళు వేసుకొని కూడా ఇవాళ పహారా కాస్తారు. అటువంటి నీతి గల వ్యవహారం. మా బోనాల ప్రత్యేకత కూడా ఏంటంటే మా గొర్రె నుంచి వచ్చిన మేము గొర్రెలు కాస్తాం కాబట్టి గొర్రె నుంచి వచ్చిన పాలు దైవంతో సమానమైన బెల్లం కలిపి నైవేద్యం చేసుకొని ఇంటికాడ మహిళలు భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉండి చెప్పులు లేకుండా పొద్దున 9 గంటల నుంచి పూజా కార్యక్రమాలు అయిపోయాక 2 గంటలకు బీరన్న స్వామి సంబంధించిన రామస్వామి గుడికి అందరూ భక్తులందరూ చేరుతారు. అక్కడ నుంచి సుమారు 4 నుంచి 5 గంటల వరకు మాకు గుర్చుకాడికి గావుబట్టే కార్యక్రమం చేయడం జరుగుతుంది. గతంలో మా పూర్వీకులు చేసిన విధానాన్ని మేము ఇప్పటివరకు కూడా కొనసాగిస్తున్నాం. గావుబట్టుడు అంటే మాకు గొర్రెలు ఉంటాయి కాబట్టి పాడి పంట గొడ్డు గోద అంతా సుభిక్షంగా ఉండాలని మా కుర్మ కులస్తులు ఆర్థికంగా ఎదగాలని ఎటువంటి రోగాలు రాకుండా ఆషాఢ మాసంలో గొర్రెలకు కానీ మనుషులకు కానీ కొన్ని రోగాలు అవి వస్తుంటే అటువంటివి రాకుండా మా దేవుని మొక్కుతాం. ఒక కుర్మలే కాదు వరంగల్ నియోజకవర్గం తెలంగాణ కూడా అందరూ మంచిగా ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని గతంలో చిన్నగా చేసేది ఇవాళ అందరి సలహాలతోటి అందరి ఆశీస్సులతోటి ఇంత పెద్ద ఎత్తున చేయడం చాలా మాకు ఆనందంగా ఉన్నది. నేను కుర్మ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిని, మాజీ కొమరవెల్లి టెంపుల్ చైర్మన్ని. ఈరోజు మా బంధువులు మా కమిటీ సభ్యులందరూ ఆహ్వానం మేరకు నేను హైదరాబాద్ నుండి రావడం జరిగింది. నాది ప్రాపర్ జనగామమ్మ. మా ఇంటి దేవుడు బీరన్న దేవుడు. మేము రాష్ట్రమంతా మా కులస్తులంతా ఇవాళ తొలి ఏకాదశి రోజు గొప్పగా బోనాలు చేస్తాము. ఇక్కడ దానికి ప్రత్యేకత ఏంటంటే ఈ ఉర్సు కరీమాబాద్ ప్రాంతంలో అసలు రాష్ట్రంలో ఎక్కడ చేయని విధంగా మా వాళ్ళు పండుగ వాతావరణాన్ని గట్టిగా చేసుకుంటారు. దానికి తోడు ఏంటంటే మా జాతికి ఒక పేరు ఉన్నది. ఏ కులానికి లేని పేరు, నీతి నిజాయితీ, ఒక మాట మీద ఉండే కులం మేము. మాకొక ఈ బీరప్ప దేవుడు, ఐలోని మల్లన్న, కొమరవెల్లి మల్లన్న మా ఇంటి దేవుళ్ళు. మాకు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు అన్ని రకాలుగా మాకు అవకాశాలు ఇచ్చిర్రు. ఆ టెంపుల్ చైర్మన్, కొమరవెల్లి టెంపుల్ చైర్మన్ మా కులానికి సంబంధించింది నాకు ఇవ్వడం జరిగింది. ఐలోని టెంపుల్ చైర్మన్ కూడా మజ్జిగ చేపాలని చెప్పి మా కులస్తునికి ఇవ్వడం జరిగింది. గతంలో కేసీఆర్ గారికి దేవుళ్ళ మీద ఇష్టం ఉండే ఏ టెంపుల్కైనా ఏ చైర్మన్ అయినా అవకాశాలు బాగా ఇచ్చేది. ఈ ప్రభుత్వం వచ్చినాక ఎక్కడ కూడా ఏర్పాట్ల విషయంలో కానీ టెంపుల్ల విషయంలో కానీ ఏ కమ్యూనిటీకి కానీ సరైన సౌకర్యాలు ఏర్పాటు చేయలేకపోతున్నారు. ఈ ప్రభుత్వం విఫలమైపోయింది. తప్పకుండా కేసీఆర్ లాంటి నాయకుడు రావాలి, మా జాతికి మేలు జరగాలి, మా జాతికి కూడా రాజకీయ అవకాశాలు మా రాష్ట్ర అధ్యక్షునికి ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది. ఇవాళ మా భగవంతుని కోరుకుంటున్నాం. రేపు రానున్న రోజులలో మా జాతి నుండి ఇవాళ ఒక్క ఎమ్మెల్యే ఉన్నాడు. రేపు రానున్న రోజుల్లో 5 ఎమ్మెల్యేలు కావాలి, ఓ మినిస్టర్ కావాలి, మా జాతికి మంచి రోజులు రావాలి, మా వాళ్ళు కార్పొరేటర్ కావాలి, చైర్మన్లు కావాలని చెప్పి ఆ భగవంతుడిని రాజకీయంగా కుర్మ కులస్తులు ఎదగాలని చెప్పి ఆ బీరన్న దేవుడిని ప్రార్థించడం జరిగింది. మాకు ఎందుకంటే మా ఇంటి దేవుడు కాబట్టి మేము ఆయనను కొలుస్తాము. ఆయన ద్వారానే మేము ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాము. రేపు ఆయన ఆశీర్వాదంతో మా జాతికి కానీ మా అన్ని కుటుంబాలకు కానీ మంచి జరగాలని చెప్పి మేము ప్రార్థిస్తాము. ఆ యొక్క బీరన్న స్వామి ఆశీర్వాదమే మా కులానికి కానీ మా పట్ల ఉన్నది. ఈ కమిటీ వాళ్ళు కూడా చాలా గొప్పగా ఏర్పాట్లు చేసిండ్రు. ఈ కమిటీని కూడా అభినందిస్తూ రానున్న రోజులలో ఈ గుడికి తప్పకుండా ఇప్పుడున్న ప్రభుత్వము ఇంకా మంచి సౌకర్యాలు చేసేటట్టుగా ఈ ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతున్నాం మీ ద్వారా. ఆలయ కమిటీ నుంచి ఎలాంటి కోఆపరేషన్ అనేది లేదా? ఉన్నది, ఆలయ కమిటీని ఉన్నది. రాను భక్తులు పెరుగుతూ ఉన్నారు, జనం పబ్లిక్ ఎక్కువ ఉన్నది. దీని తగ్గట్టుగా క్యూ లైన్లు కానీ బందోబస్తు కానీ రోడ్ల మీద కూడా ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఆ ట్రాఫిక్ జామ్ కాకుండా ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేస్తుంది. ఎలాంటి అసౌకర్యాలు కూడా కలగకుండా ప్రతి ఒక్కరి కనీస అవసరాలు కల్పించి జాతరనైతే విజయవంతం చేశామని చెప్పేసి చెప్తున్నారు. ఇంకా భక్తులు అయితే ఇంకా చాలా మంది వస్తున్నారు. సాయంత్రం ఉదయం 9 గంటల నుంచి ఇంకా భక్తులు రాక కొనసాగుతూనే ఉంది. కెమెరామ్యాన్ మహేష్తో ప్రత్యూష, NSR న్యూస్.